హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా బోట్ రైడ్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నానండి. మేము లంకావీలో మేము బోట్ రైడ్ చేయడానికి వెళ్ళాం కదా. సో ఆ డీటెయిల్స్ మీరు లాస్ట్ బ్లాగ్లో చూశారు. సో ఈ బ్లాగ్ వచ్చేసి టోటల్ బోట్ రైడ్ డీటెయిల్స్, ఎక్కడెక్కడ తిరిగాము, ఎలా తిరిగాము ఏందనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే టోటల్ మేము 4 to 5 hours స్పెండ్ చేసామన్నమాట. సో ఏ ప్లేసెస్ కవర్ చేసాము ఏంటి, దాని ప్యాకేజ్ డీటెయిల్స్ ఏంటి, అక్కడ బోట్స్ ఎలా ఉంటాయి, అంటే ఏ టైప్ ఆఫ్ బోట్స్ ఉంటాయి అనేది కూడా మీకు ఈ బ్లాగ్లో వస్తుంది. అండ్ మాకు టోటల్ మలేషియా ట్రిప్లో ఈ బోట్ రైడ్ అనేది చాలా చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగుంది కూడా. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అలాగే మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు రామ్ చేతన్ బ్లాగ్. మీరు లాస్ట్ బ్లాగ్లో చూశారు కదా, ఇక్కడ అన్నీ కూడా టూరిస్ట్ కౌంటర్స్ ఉన్నాయి. అంటే మనం ఇక్కడ నుంచి ప్యాకేజ్ తీసుకుని వెళ్ళాలి. అయితే మేము ఇక్కడ తిన్న దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాము. మాకు వచ్చేసి 3 మెంబర్స్కి 450 రింగెట్స్కి ఫైనల్గా మాట్లాడుకున్నాము. యాక్చువల్లీ 600 అన్నారు, బట్ బార్గెనింగ్ చేస్తే 450కి ఓకే చేశారు. వాళ్ళే ఇక్కడ డ్రాప్ చేశారు, తీసుకొచ్చేసి అక్కడి నుంచి. అంటే వాళ్ళ క్యాబ్లోనే రావచ్చు. యాక్చువల్లీ మనం రావాల్సింది ఇక్కడికి, ఈ ప్లేస్కి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ మనం ప్యాకేజ్ తీసుకోవాలి. కానీ నిన్న ఆ లేడీ ఎవరైతే మమ్మల్ని డ్రాప్ చేసిందో తను మోసం చేసి అక్కడ దించారు. ఏం లేదు, వాళ్ళకి కమిషన్స్ ఉంటాయి పర్సన్ తీసుకొచ్చేసి అక్కడ దించితే. అది మాకు ఇక్కడికి వచ్చాక తెలిసిందనమాట. సో మీరు కూడా అలా మోసపోకండి, డైరెక్ట్ ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. సో ఇక ఇవన్నీ కూడా బోట్స్ అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే మనం ప్రైవేట్ బోటు తీసుకోవచ్చు, అలాగే వేరే వాళ్ళతో షేరింగ్ బోట్లో కూడా వెళ్ళవచ్చు. బట్ మేము ప్రైవేట్ బోట్ తీసుకున్నాము. ఇది ప్రైవేట్ బోటు మేము. సో దీనికి వచ్చేసి మీకు చెప్పాను కదా 450 ఇప్పుడు వచ్చే నా 4-5 hours మేము తినతోటే ట్రావెల్ చేస్తాము. ఇతని పేరు మన్ అన్నమాట, మలేషియన్, చాలా మంచి వ్యక్తి అండ్ మాకు చాలా ప్లేసెస్ బాగా చూపించాడు. సో ఇప్పుడే రైడ్ స్టార్ట్ అయింది. ఇక ఇక్కడ ఏంటంటే అంటే అంత ట్రిప్ అయిపోయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే నార్మల్గా 2 పర్సన్స్కి బార్గెనింగ్ చేస్తే 100 రింగెట్లు కూడా తీసుకెళ్తారు అని చెప్పి తెలిసింది. బట్ అదేంటంటే ప్రైవేట్ కాదండి, అదేంటంటే షేరింగ్ బోట్లో అనమాట. సో దాంట్లో కూడా ఆల్ ప్యాకేజెస్ ఇంక్లూడ్ అనమాట. మంకీ ఫీడింగు, ఈగల్ ఫీడింగు, తర్వాత అంటే మధ్యలో లంచ్ చేయొచ్చు, ఒక దగ్గర ఆపుతారు, సముద్రంలోనే హోటల్స్ ఉంటాయి, అక్కడ లంచ్ కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అనమాట. ఇవన్నీ ఇక సరే, మనకు తెలియదు, ఫస్ట్ టైం కదా, వాళ్ళు మోసం జరిగిందని మేము యాక్సెప్ట్ చేసేసి నా వ్యూవర్స్ అంటే నెక్స్ట్ నేను వీడియో పెడితే కనుక వేరే వాళ్ళు ఎవరు మోసపోవద్దన్న ఉద్దేశంతో నేను ఈ డీటెయిల్స్ కూడా ఓపెన్గానే చెప్తున్నానండి. బట్ ఈ రైడ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు చూస్తారు ఇప్పుడు, ఇదిగోండి మేము వెళ్తున్నాం చూడండి.
మొత్తానికి ఇక్కడికి వచ్చేసాం అనమాట. Prepare to the snorkeling. ఓకే. Only half an hour over here. They said 1 hour. You are saying half an hour. Where is half an hour? What is that? Can you come again? 1 hour, 1 hour. So half an hour you swimming in here. Here you can swim? Yeah. Yeah, snorkeling, sir. Oh, here? Yeah. You see, in front. Oh my God. Yeah. Can you take a video or picture for me? No, sir. Because of... సో ఇది వచ్చేసి మా ఫస్ట్ స్టాప్ అండి. ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ అండ్ స్నోర్కలింగ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. సో మాకు ఇక్కడ వచ్చేసి తను హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు. ఇక్కడ చూడండి వేరే బోట్స్ ఉన్నాయి చూడండి, వాళ్ళంతా కూడా ఇక్కడ స్విమ్మింగ్ చేస్తా ఉన్నారు. ఈ ప్లేస్ లో ఒక హాఫ్ అన్ అవర్ ఆపుతామని చెప్పేసి అన్నారు. బట్ మాకు అప్రాక్సిమేట్లీ 45 minutes to 1 hour దాకా ఆపారు. సో స్విమ్ చేయొచ్చు, అలాగే స్నోర్కలింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ బాగా ఫిషెస్ అన్ని కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. మేము చేసాం, చాలా బాగుంది. మీరు చూడండి, అంటే ఈ వీడియోస్లో మీకు తెలుస్తుంది. బట్ అంటే నా మొబైల్లో నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఇది మొబైల్ ద్వారా నేను వీడియో తీయటం వల్ల నేను వాటిని మీకు ఇన్సైడ్ వాటర్లో చూపించలేకపోయాను. బట్ ఫిషెస్ అయితే భలే కలర్స్గా చాలా బాగున్నాయి. వీలైతే ఒక వీడియో అంటే వేరే ఒక ఫ్రెండ్ తీశారు, అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు, తను తీశారు. బట్ ఆ వీడియో దొరికితే నేను అప్లోడ్ చేయడం ప్రయత్నం చేస్తాను. Picture. Yeah, put all your clothes inside the bag and put it. 1 second, yeah. Yes, please. Because we have many places. Many places, okay. Because పోతాయి పెట్టేసి. okay. That's okay. No. Just it's okay. It's okay. అగో అక్కడ దూరంగా అవి కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ ఏరియా వచ్చేసి థాయిలాండ్ బోర్డర్ అన్నమాట. ఇక్కడ మాకు మెసేజ్ కూడా వచ్చింది, వెల్కమ్ టు థాయిలాండ్ అని చెప్పేసి మాకు మెసేజ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు అంటే ఫస్ట్ స్నోర్కెలింగ్ అయిపోయాక ఈ థాయిలాండ్ బోర్డర్స్కి తీసుకెళ్ళాడు. సో ఇది థాయిలాండ్ అని చెప్పేసి ఆ బోర్డర్ పక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇది థాయిలాండ్ బోర్డరు. యా, అదోనా? Yes. Oh. Hello. No. Don't move. ఇదిగో, యా ఇగో. Sometimes don't have, sometimes have. You are very lucky. Yeah. We are lucky because Ahmad is there. సో థర్డ్ వచ్చేసి డాల్ఫిన్ విజిట్స్ అండి. అవన్నీ డాల్ఫిన్స్, అవి చూడండి. అయితే నేను మొబైల్లో సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ మేము చాలా డాల్ఫిన్స్ చూసాము, ఒక గుంపులుగా ఉన్నాయి. బట్ ఎటు ఎగిరితే అటు నేను తిప్పేసరికి సరిగా క్యాప్చర్ లేదు. కొన్ని విజిబుల్స్ వస్తాయి, మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. చాలా డాల్ఫిన్స్ ఉన్నాయి. డాల్ఫిన్ విజిట్స్ కూడా అయింది మాకు. అది థర్డ్ వన్ అనమాట. సో అవి ఎగిరేవన్నీ అవే అనమాట. కొంచెం జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఒక దగ్గర ఒక సైడ్ అన్న చాలా ఉన్నాయి డాల్ఫిన్స్. లాట్ ఆఫ్ డాల్ఫిన్స్ ఆర్ దేర్. Can we eat them? No. Okay. Dolphins in them. Whatever guys.
How much salary per month? అదో అక్కడ దూరంగా ఎగురుతున్నాయి కదా, అవే డాల్ఫిన్స్ అండి. అవే డాల్ఫిన్స్ అనమాట. ఎగిరేవన్నీ డాల్ఫిన్సే. అంటే వీడియోలో కొంచెం కనపడకపోవచ్చు, బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. డాల్ఫిన్స్ చాలా ఉన్నాయి అన్నమాట. Oh, depends on number of rides. Yeah. So per person 40. ఇక్కడ రెండు. ఇక్కడ రెండు. ఇగోనా అక్కడ కూడా రెండు ఉన్నాయి. ఫ్రంట్ 4. మా అబ్బా. ఇక్కడ చూడు ముందు రెండు భలే వచ్చాయి. ఇక్కడ చూడు ముందే పెట్టి వస్తాను. వావ్ కరెక్ట్గా పెట్టుకున్నాము. సూపర్ వచ్చింది. ఇంకోటి వస్తుంది. వచ్చిందన్నా. విల్ గో దేర్ ఇట్ సెల్ఫ్. అదిగో ఫుల్ గా ఎగిరింది అట్లీస్ట్ కూడా. వావ్. No, I cover this side only. More. How much depth it will be? Wow. How much depth? Oh, over here. 50 meters. చూసావన్న 40 ringgits వీళ్ళకి ఇస్తున్నారు. సో ఈ విధంగా డాల్ఫిన్స్ ని నేను ఫస్ట్ గోకర్ణ ట్రిప్ వెళ్ళినప్పుడు ఓమ్ బీచ్ దగ్గర బోట్లో వెళ్ళాము. వాళ్ళు చూపిస్తామంటే అక్కడికి వెళ్ళాము. బట్ అక్కడ మాకేం కనిపించలేదు. బట్ అసలు ఇక్కడైతే అబ్బో ఎన్ని ఉన్నాయంటే డాల్ఫిన్స్ చాలా చాలా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, అవన్నీ ఎగిరేవన్నీ అవే అనమాట. ఎగిరేవన్నీ అవే. బట్ వీడియోలో సరిగ్గా క్యాప్చర్ కాకపోవచ్చు, కానీ మేము డైరెక్ట్ చూసాం కదా, చాలా బాగున్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు అవి. సో ఇవి మనుషుల్ని అట్రాక్ట్ చేస్తాయంట తను చెప్తున్నాడు. సో మనుషులు అట్రాక్ట్ చేసేసి వాళ్ళ దగ్గరకు వచ్చేపట్లు ఆడుకొని వెళ్తాయని చెప్పేసి అని అంటున్నాడు. వాళ్ళు అంటే ఒక దైవంగా భావిస్తున్నారు అక్కడ వాళ్ళు, తను అనటం అనమాట. అదిగోన్నా, అదిగో రెండు. ఇగో ఇక్కడే ఉన్నాయన్న, ఇక్కడే ఉన్నాయన్న. అది అదో అన్న డాల్ఫిన్స్, అన్ని డాల్ఫిన్స్. దే వెంట్ దట్ సైడ్ because we captured their place. Okay. This one island shaped like shoes. Oh. No, over here. Oh. అక్కడ డాల్ఫిన్స్ విజిట్ చేసేసి అక్కడి నుంచి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఉంది. ఇదే అనమాట, అది క్లిమ్ జియో ఫారెస్ట్ పార్క్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే నార్మల్గా అందరు టూరిస్టులు ఇక్కడికి వస్తారు. ఇది ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము. ఇవి చూడండి, మేము అంతా దిగిన పిక్స్ అనమాట. ఇది ఒక ప్లేస్, 4th one. What is this? What? Termina. Huh? Termina. You're not going here, sir. Okay. We'll turn back. Yeah, we turn back. We are going to the cock factory. What is this? What is this? Crocodile will be there. Okay. We can see. No, Take no. pictures? Yeah. Okay. What is this? అది చూడండి, ఎదురుగున్నది చూడు, గొరిల్లా కూర్చున్నట్లుంటది. అదొకటి అన్నమాట. మనం చూసే దాంట్లో అదొకటి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ బాటు, ఇది కేవ్స్ దగ్గరకు వచ్చాం. యాక్చువల్లీ కేవ్స్ అన్నమాట ఇవి. సో ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తే గబ్బిలాలుకి ఇక్కడ దిగుతాము. కేవ్స్ లో ఉంటాయి. ఇగో అది కేవ్స్ అనమాట. అది వాళ్ళు వస్తున్నారు కదా, అది కేవ్స్. యాక్చువల్లీ మేము వెళ్ళట్లేదు లోపలికి. సో గువా కెల్వర్ అదే ఇక్కడ గబ్బిలాలది. ఇక్కడ దిగేస్తాము. ఇక్కడ దిగుతున్నారు చూడండి. ఇక్కడ నుంచి ఎంత, ఐ థింక్ మనం 2 ringgits we need to pay, right? ఇక్కడ మనం పర్ పర్సన్ 2 ringgit పే చేయాలి. 2 ringgit పే చేస్తే ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు. ఈ లోపలికి అక్కడ. కెన్ వి గో దట్ సైడ్? యా, దీస్ పర్సన్ వీళ్ళు వెళ్తున్నారు చూడండి. అదో చాలా మంది వెళ్తున్నారు. నో గో నియర్ బై.
Manu, nearby. No, near. Oh, వెళ్ళకూడదు. Because I have a stone. Depth. ఓకే, సో అక్కడి నుంచి అలా వస్తాము. ఇలా వచ్చేసి ఇది కేవ్. ఏ స్మెల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ అన్నమాట. మనం కనుక లంచ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం ఆగి లంచ్ చేయొచ్చు. బట్ మేము ఆల్రెడీ చేసాం కాబట్టి మేము ఆగట్లేదు. చాలా ఉన్నాయి ఫ్లోటింగ్ రెస్టారెంట్స్. యాక్చువల్లీ ఈ ట్రిప్లో అది కూడా ఇంక్లూడెడ్. అంటే వాళ్ళు ఫ్లోటింగ్ రెస్టారెంట్ దగ్గర కూడా ఆపుతారు, మనం భోజనం చేస్తామంటే ఆపుతారు. బట్ మేము చూస్తూ వెళ్ళిపోయాము. ఇదొకటి కూడా మనకి వాళ్ళు కవర్ చేస్తారు. కానీ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇది టైటానిక్ అంట, లంకావి టైటానిక్. అది అబ్బా సూపర్ వస్తుంది ఆడ. And this is second restaurant, which is floating restaurant. అది సింకింగ్ కదా, సింక్ అయిపోయింది కదా ఆల్రెడీ. అదిగో నా కింద పళ్ళు లాగా అట్లా క్రొకడైల్ షేప్ అది. I'm taking video. సో ఇది వచ్చేసి ఈ కొండ వచ్చేసి ముసలి ఆకారంలో ఉంటుంది. అలాగే ముసలి నోరు తెరిస్తే దాని లోపలికి వెళ్ళినట్లు అనమాట ఇదంతా కూడా. సో ఈ విధంగా ఇదొకటి మనం చూసే ప్రదేశం, చూసే వాటిలో ఇదొకటి. సో దీని లోపల నుంచి వెళ్తే మాడడవుల్లోకి వెళ్తాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి రైడ్ అసలు ఎక్సలెంట్ ఉంటుంది. చిన్న కాలువ, లెఫ్ట్ రైట్ లో మొత్తం మడడవులతో ఉంటుంది. ఇప్పుడు మేము ఎగ్జాక్ట్ గా ముసలి యొక్క కడుపులో ఉన్నాము. ఇది అసలు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. చాలా నిదానంగా వెళ్తాడు. ఇక్కడ చాలా బాగుంది చూడండి. Just Malaysia, but it's a survive. Okay. So yeah, these will. Indonesia పెద్ద సునామీ వచ్చింది కదా, అప్పుడు ఈ ల్యాండ్ రూల్స్ వల్ల, ఈ మడడోల వల్ల ఇక్కడికి సునామీ రాకుండా ఇవి అడ్డుకుంటాయి. మలేషియాని ఆపేసాయి. మలేషియాకి రాకుండా మడడుగులు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దే ఆర్ ద బిగ్ అడ్వాంటేజెస్ ఫర్ లంకావి అండ్ మలేషియా.
సో ఈ అంటే ఈ కాలంలోనే చాలా మూవీస్ తీశారంట. సో దాంట్లో ఒకటి మెయిన్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ అనే మూవీ ఇక్కడే షూట్ చేశారంట. ప్లస్ మన షారుఖ్ ఖాన్ కూడా ఒక మూవీ తీశారని చెప్పేసి అన్నారు. డాన్ ఏదో చెప్పాడు తను. సో అది చూడండి, ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఉన్నాయి కదా, దాన్ని తీసుకుని ట్రాన్స్ఫార్మ్ అనే ఒక మూవీ యొక్క మెయిన్ అంటే ఆ పిక్ ఉంటుంది కదా, ఆ పిక్ దీని ద్వారానే చేశారని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ట్రాన్స్ఫార్మ్ లో ఫేస్ ఇవి ఇలా ఉంటాయి. Optimus and Megatron. Optimus and Megatron from Transformers. There you go. Salty water, 20% pure water. Okay. But you cannot drink. Fresh water above the 3 feet in the water. ఇక అక్కడ నుంచి ఫిష్ అక్వేరియంకి వచ్చాము. అంటే ఫిష్ని ఇక్కడ బాగా పెంచుతారు. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అనమాట. సో ఇక్కడ అన్ని కూడా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ చూస్తారు అన్ని కూడా ఇక్కడ. మ్యాంగ్రూవ్ స్కింగ్. ఓకే, దీస్ ఆర్ వాట్ ఈస్ దిస్ నేమ్? Finger పడితే finger ఉండదు. Bye. No అన్నా, ఫిష్ నేమ్ Fish name GT. Huh? Family of tuna. Family of tuna. Alright. Now 10 kilo. the bigger fish very lazy. Yes. Yeah, no hungry, no coming out. It's not coming. And black color elephant here, might be one. Lion sparrow fish. And the one is a black, more yellow, white. And dory. That one is a angel fish. Angel fish, yeah? Angel. ఇదిగో అది ఏం సరిగా రాలేదు. అది బాగుంది. Asha, keluar. Yang Pino nak ada kan? Some black fish. And make you guess which one is a male or female. Which one is the most beautiful? Male. And this one is Now in animal kingdom, male need to be more smaller, beautiful. Number 1 for the mating purpose. Number 2 to fight for the territory. Female over here is gonna be mostly laying eggs. Okay, and this is how they're gonna go more bigger. So they can paddling easily. What 2 minutes? Now in some part, 2 minutes. some type of crabs they don't know. jelly. Hey, here's jellyfish. Jellyfish. We need to pay 1 ringgit here. ఇక అక్కడ నుంచి మేము మధ్యలో ఇంకా 2-3 ప్లేసెస్ చూసాము. అంటే ఈగల్ ఫీడింగ్ అవన్నీ చూసాము. మొబైల్ ఛార్జింగ్ లేక తీయలేదు. అక్కడి నుంచి మళ్ళా రిటర్న్ బ్యాక్ వచ్చేసాం మా ప్లేస్కి. సో నేను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇక ముందు మీకు మంచి వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ లాగైతే చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది లంకావీలో. స్టే ట్యూన్డ్.